గోదావరి గలగలా పారుతుంటే గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అని పాట పాడుకునేవారు. ఇప్పుడు గోదావరి అక్కడే ఉన్నా గట్టు మీద చెట్లు రెండూ మాయమైపోతున్నాయి. ఏటికేడు వరదలు వందల ఎకరాల్లోని కొబ్బరి చెట్లను గోదావరి తల్లి అమాంతంతంలో కలిపేసుకుంటుంది. నమ్ముకున్న వారిని ఒడ్డుకు చేర్చాల్సిన గోదావరి తల్లి తమ కొబ్బరి చెట్లను, ఇళ్లను కూడా తనలో కలిపేసుకుంటోందని లంక గ్రామాల ప్రజలు కన్నీరు పెడుతున్నారు. కోత కోలవరంపై వైకేటీవీ స్పెషల్ ఫోకస్. వాచ్ ఇట్. గోదావరి నదికి తరచుగా వరదలు రావడంతో సారవంతమైన లంక భూములు కోతకు గురై వరద నీటిలో కలిసిపోతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో సారవంతమైన భూములు, నివాస గృహాలు, పచ్చని కొబ్బరి చెట్ల నది గర్భంలో కలిసిపోవడంతో రైతులకు గుండె కోత మిగిలిపోతుంది. మాది కొబ్బరి తోట ఉందండి, నదికి చేరి ఏటా 2-3 సార్లు గోదావరి రావడంతో కొబ్బరి చెట్లన్నీ పడిపోయి 5 కొంచాల భూమి నా ఒక్కడిదే పోయిందండి. నా చుట్టుపక్కల 10 ఎకరాల వరకు నదీపాతం అయిపోయింది సార్. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నామండి. మేము కొబ్బరి చెట్ల మీద ఆధారపడి బతికేవాళ్ళం అండి. మా బతుకులన్నీ పాడైపోతున్నాయి. ఇళ్ల దగ్గరికి వచ్చేసిందండి. కావున ప్రభుత్వాలు దయించి మాకు కరకట్టలు గాని, రివిట్మెంట్ గాని చేసి మా భూములకి తగు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాను. గోదావరి నదీ తీరం వెంబడి వందలాది లంక గ్రామాలు ఉన్నాయి. వీరికి కొబ్బరి పంటే ప్రధాన సాగు. నదీ కోత ప్రభావంతో ప్రతి ఏడాది తమ పంట భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. కొబ్బరి సాగుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు భూములన్నీ ప్రతి ఏడాది మాయమైపోతున్నాయని రైతులు కన్నీరు పెడుతున్నారు. గత 5 ఏళ్లలో కోతల కారణంగా వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు, 10 ఎకరాలకు పైగా సాగు భూమి వైనతేయలో కలిసిపోయిందని గ్రామస్తులు ఆవేదనగా చెప్తున్నారు. వశిష్ఠ గోదావరి ఆనుకున్నటువంటి భూములన్నీ కూడా మరి నదీపాతానికి గురవటం జరుగుతుంది. దీనివల్ల వేలాది కొబ్బరి చెట్లు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. దీనివల్ల రైతులు మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీనివల్ల మరి కోనసీమలో కొబ్బరి చెట్టు అంటే ఒక కొడుకుతో సమానం. అటువంటి కొబ్బరి చెట్లు వేలాదిగా మరి ఈ నదీ గర్భంలో, ఈ వశిష్ఠ నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే అనేక ఇల్లులు కూడా ఈ గోదావరిలో పడిపోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడి నుంచి తరలి వెళ్లడం జరిగింది. కోతలు ఈ విధంగానే ఉంటే సమీప భవిష్యత్తులో తమ గ్రామాలు సైతం నీటి మురగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన గ్రోయిన్ ఇటీవలి వరదలకు తునాతునుకలైపోయిందని రైతులు చెప్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కంటి మీద కునుకు లేదంటున్నారు అప్పనపల్లి, పెదపట్నం లంక, దొడ్డవరం గ్రామాల ప్రజలు. కొంతకాలానికి లంకలే కనుమరుగైపోతాయేమోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా 2-3 సార్లు గోదావరి పైకి రాకపోయినా గానీ నదిలోంచి వెళ్తుంది. అప్పుడు వెళ్ళినప్పుడే బాగా కోతకు గురైపోతుంది. ఇక్కడ ఒక రైతు కొబ్బరి మొక్క వేసి పెంచాలంటే 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుందంటే కోప రావడానికి. దానివల్ల రైతు చాలా నష్టపోయి విసుగు చెందుతున్నాడు. అలాగే ఇక్కడ గోదావరి గట్టున అనుకుని అన్ని సామాజిక వర్గాలు కూడా ఇల్లులు అయ్యే ఉన్నాయి. అందరూ కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళవి కూడా నదీపాతానికి గురవుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం, గవర్నమెంట్ వారు దృష్టిలో పెట్టుకుని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మరి కోనసీమ జిల్లా మీద కొంచెం దృష్టి పెట్టి నది ఒడ్డున ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఈ ప్రభుత్వం అయితే ప్రతి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా చేస్తుంది. మరి ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటే ముందు రాబోయే కాలంలో మరి మనం చాలా సక్సెస్ఫుల్ అవుతాం. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని గ్రామస్తుడిగా సభాముఖంగా కోరు. గోదావరి తీరంలో నదీ కోత తీవ్రంగా ఉందని, నదీ కోతను నివారించాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. లక్షలు విలువ చేసే కొబ్బరి చెట్లు నదీ గర్భంలో కలిసిపోతున్నాయంటున్నారు. నదీ కోత నివారణకు గ్రోయిన్లు, రివిట్మెంట్స్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. నదీ కోత నివారణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని స్థానిక హెడ్ వర్క్స్ అధికారులు చెబుతున్నారు తప్ప తమకు ఒరిగిందేమీ లేదంటున్నారు. వైనతేయి గోదావరి నదీ తీరన్నటువంటి రైతులు సారవంతమైన కొబ్బరి తోటలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. వేలాది కొబ్బరి చెట్లు నదీ గర్భంలో కలిసిపోయినాయి. కావున ఈ రైతుల యొక్క కష్ట నష్టాలను తీర్చి ప్రభుత్వం వారు గ్రోయిన్లు నిర్మించి తగు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి కోరుచున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై తగు చర్యలు తీసుకుని ఈ తీర ప్రాంత రైతుల యొక్క సమస్యలను పరిష్కరించి గ్రోయిన్స్ నిర్మించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. దాదాపు 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం బలహీనంగా ఉన్న చోట్ల గ్రోయిన్లు, రివిట్మెంట్లు నిర్మించేందుకు ఎలాంటి ప్రయత్నమైనా చేయలేదు. కూటమి ప్రభుత్వమైనా తమకు అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోతకు గురవుతున్న ప్రాంతంలో చర్యలు చేపట్టాలంటున్నారు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.